ప్రెజెంట్ మార్కెట్ బాగా స్లోగా ఉంది. అసలు ఈ మార్కెటే లేదు. ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో అన్నట్టుగా కొంత టాక్ వస్తుంది కదా. సో అదే ఎంతవరకు నిజమో అంటే మీరు ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నారు, ఇంత ఫాస్ట్ సేల్స్ లో ఉన్నారు కదా. సో దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ అంటే చేసే వాళ్ళకి ఉందండి, చేయని వాళ్ళకి లేదు. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాటలో చెప్పాలంటే చేసే వాళ్ళకి ఉంది, చేయని వాళ్ళకి లేదు అంటే కాన్సెప్ట్ ఏంటంటే మేము అగ్రెసివ్గా చేస్తాం. లాస్ట్ మంత్ చాలా సేల్స్ చేసాం, మేము కూడా వింటా ఉన్నాం. లేదు 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 అంటున్నారు. లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది, మాకు ఉంది. ఎట్లా ఉంది అంటే ఇవన్నీ అపోహలండి అంతే. గవర్నమెంట్ చేంజ్ అయింది అంటే కామన్గా ఎవ్రీ టైం గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు స్టార్టింగ్లో కొంచెం అది శబ్దత అనేది ఉంటుంది. తర్వాత లేటర్ ఆన్ స్లోగా అది దాన్ని బ్యాక్అవుట్ నడుస్తూనే ఉంటుంది అది. సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అదే పదం వాడుతూ ఉన్నారు, కానీ మాకు ఎప్పుడూ ఆ ఎఫెక్ట్ పడలేదండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇందాక చెప్పిన పాయింటే కస్టమర్ రిఫరెన్స్లు వస్తూనే ఉన్నాయి. మొన్నే రీసెంట్గా నైట్ టైం మేము గెట్ టుగెదర్ చేసాం. ఎవ్రీ ఇయర్ డే టైంలో చేసాం, లంచ్ ప్రొవైడ్ చేసాం. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేయాలని నైట్ టైం చేసాం. అంటే ఈ అండర్ గ్రౌండ్ లైటింగ్ ఇదంతా కూడా కస్టమర్లు చూస్తారని అది కొంచెం ఛాలెంజ్ అయినా కూడా చేసాం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దగ్గర 600 నుంచి 700 మెంబర్స్ వచ్చారు. వచ్చారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి, కావాలంటే ఒక ఫుటేజ్ మీరు చూపించండి కస్టమర్స్కి. దేర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు మాకు మంచి అప్లాజ్ వచ్చింది. ఆ గెట్ టుగెదర్ తర్వాత మా సేల్స్ డబుల్ కూడా అయినాయి. సో మరి మార్కెట్ అన్నారు కదా, మార్కెట్ ఏం లేదండి. చేస్తే ఉంది, చేయని వాళ్ళకి లేదు. ఇంకొకటి ఏంటంటే హ్యూజ్ డెవలప్మెంట్ నడుస్తుందండి గ్లోబల్గా. హైదరాబాద్ గ్లోబల్గా రికగ్నిషన్